అధికారులందరూ కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు ఒక నిర్లక్ష్యానికి అభివృద్ధికి దూరంగా ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సమీక్ష కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనమందరం కొట్లాడి మీరందరూ కష్టపడి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి 64 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇవాళ ఈ వెనుకబడిన మారుమూల ప్రాంతమైన పాలమూరు జిల్లా నుంచి మీ అన్నగా మీ సోదరుడుగా తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత వహించి మీ ముందు నిలబడ్డ మిత్రులారా, ఇది ఎవరికి రాని ఒక గొప్ప అవకాశం నాకు ఉంది. ఈ జిల్లాలో చాలా మంది నాయకులు మహామహులు ఒకనాడు మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి, తర్వాత పెద్దలు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, మల్లికార్జున్ గారు కావచ్చు, మల్లు అనంతరాములు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాయకులు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం రాలేదు. 2009లో మనము కష్టపడి గెలిపిస్తే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతానికి అన్యాయం చేసి మన